హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా ముంబై లాగ్స్. ఈరోజు వచ్చేసి నా దగ్గర ఉన్న రిబ్బన్ తీసుకున్నా. అది చాలా పెద్ద ఉంది. అయితే దాన్ని సగానికి కట్ చేసిన. ఇట్లా కట్ చేసిన తర్వాత పోగులు వెళ్తున్నాయి. అందుకోసమే ఇట్లా కట్ చేసిన సైడు కాల్చుకుంటున్నా దీపానికి. చూడరు, ఇట్లా కాల్చిన తర్వాత చూస్తే ఇట్లా పోగులు వెళ్తలేవు. అందుకోసమే కాల్చుకుంటున్నా. ఇట్లా కట్ చేసుకున్న అన్ని కాల్చేసిన. చూడరు, ఇవి రెడీ అయినాయి. రెడ్ కలర్దే ఉంది నా దగ్గర రిబ్బను. దాంతోనే ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుందిగా, అందుకోసం పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేస్తున్నా అన్నట్టు ఇంట్లోనే. దానికోసమే రెడ్ రిబ్బన్ తీసుకొని అట్లా కట్ చేసుకొని కాల్చుకున్న తర్వాత ఒకటి వైట్ పేపర్ ఉంటే తీసుకొని దాని మీద మనకు కావాల్సిన షేపు డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేపు డ్రా చేసి కట్ చేస్తున్నా. చూడరు, వీడియోలో చూపించినట్టు దీని మీద ఇట్లా కట్ చేసి రెండు పక్కల హోల్స్ వేసుకోవాలా. 3 కట్ చేసిన ఇప్పుడు హోల్స్ వేసుకోవాలా. మీ దగ్గర చాకు ఉంటే చాకుతో చేసుకోరి, లేదంటే ఇట్లా కత్తెర ఉంటే కత్తెరతో 2 సైడ్ల హోల్స్ వేసుకొని ఆ హోల్స్లో నుంచి రిబ్బన్ని పెట్టి తీయాలా. చూడుర్రి, నేను ఎట్లా వీడియోలో చూస్తున్నానో అట్లా. మీరు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోలేరా అన్నది నాకు కామెంట్లో చెప్పుర్రి. మా పిల్లల కోసం అయితే నేను తయారు చేస్తున్నా. మా స్కూళ్ళల్లో అయితే మా స్కూల్ టైంలో అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం. ఒకరోజు ముందే సండే రోజు, ఆగస్టు 1 సండే ఫ్రెండ్షిప్ డే కదా. అయితే సాటర్డే రోజే మేము మా ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేటోళ్ళం, లేదంటే స్కెచ్ పెన్తోని హ్యాండ్స్ పైన పేరు రాసేటోళ్ళం. మేమైతే అట్లా సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళం. ఇట్లా నేను చేస్తున్నాను, మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ చేస్తారు. అట్లనే హోల్స్ వేసి చూడరు, ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా డెకరేషన్ చేస్తారు దానికి కొంచెం. ఇక మా చిన్నోడేమో కొన్ని తయారు చేసినవి ఉంటే వాటికి స్టోన్స్ అతికిస్తుండు. చూడరు, వాళ్ళ ఫ్రెండ్ రియాన్ అంట. దానికోసమనే గమ్ము తీసుకొని దానికి అతికిస్తుండు. నేను కట్ చేసిన 3 ఉంటే దానిపైన చిన్నోని ఫ్రెండ్స్ పేరు రాయమంటే రాస్తున్నాను. రాసి ఇట్లా డెకరేషన్ చేస్తున్నాను. ఆర్ట్ సింబల్ ఇచ్చేసిన. చూడరు, మనం ఇట్లా బయట దొరుకుతాయి కొంకచ్చుకుంటే, కానీ మనకి ఇట్లా ఇంట్లో రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మనతోని. ఇట్లా మాకు 1 అవర్ రాక టైం ఇందులోనే పోయింది. పిల్లలకు మంచిగా అనిపించింది. కొన్ని సింపుల్గా రెడీ చేసినాము, కొన్ని ఇట్లా స్టోన్స్ అతికించి రెడీ చేసిన. ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్లీ మొత్తానికైతే నేను ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెడీ చేసిన. తర్వాత మా చిన్నోనికి కట్టించేస్తున్నా. వాడు నాకు ఒకటి కట్టు మమ్మీ అంటే కట్టిన. చూడరి, బాగుంది. ఎట్లుంది అన్నది మీరు చెప్పండి. మీ దగ్గర వేరే కలర్ రిబ్బన్స్ ఉంటే వేరే కలర్ రిబ్బన్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర రెడ్డే ఉంది అవైలబుల్గా, అందుకే అదే తీసుకున్నా. వైట్ ఈ పేపర్ తీసుకున్నా. మీ దగ్గర వేరే ఉంటే వేరే క్రాఫ్ట్ పేపర్స్ తీసుకోవచ్చు, లేదంటే రిబ్బన్స్ కూడా వేరే తీసుకోవచ్చు. ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే. నేను స్కూల్ టైంలో అయితే మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. పెళ్ళి అయిపోయింది, పిల్లలు, ఇప్పుడు ఏది లేదు. తర్వాత మా చిన్నోడు ఉండి మమ్మీ నేను కడతా నీకంటే కట్టమని చెప్పిన. వాడు కట్టి నాకు పప్పిస్తుండు. తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములు కట్టుకుంటారు. చూడరు, పెద్దోడు చిన్నోని కట్టి, చిన్నోడు పెద్దోని కట్టిండు. టోటల్లీ మా ముగ్గురివి. ఎలా ఉన్నాయి? మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకురు చిన్నప్పుడు అన్నది నాకు కామెంట్లో చెప్పురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.